హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చూసుకుంటే మనం సిరిసిల్ల జిల్లాకు అయితే వచ్చేసాము. సిరిసిల్ల జిల్లా మన వెమ్లవాడ మండలంకి అయితే వచ్చేసాము. నాంపల్ విలేజ్లో ఉన్నాం ప్రస్తుతానికి. మనం ఇక్కడ టెంపుల్ ఏంటి, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చేయండి, వెళ్దాం రండి ఫ్రెండ్స్. మనం నాంపల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. మనం టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ చమాన్ ఉంటుంది. చమాన్ నుంచి 4 అడుగుల దూరం లోపలికి రాగానే ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 10 రూపీస్ మనం వాహన టికెట్ తీసుకొని లోన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడ మండలం నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం కదా, నాంపల్లిలో. వారి టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా ఈ టెంపుల్కి అయితే ఒక చరిత్ర ఉంది ఫ్రెండ్స్, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ ఏంటంటే, పూర్వం ఒక రాజా నరేంద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అయిన అతని భార్యకి అతని పిల్లలు పుట్టలేదంట ఫ్రెండ్స్. పిల్లలు పుట్టకపోయేసరికి ఫ్రెండ్స్, అయితే ఆపోజిట్ లో మంది మునులు అయితే అయితే ఆ రాణిని చూసి, అయితే పిల్లలు పుట్టలేదు కదా, అయితే ఈ పిల్లలను మీరు ఈ గుట్టపైకి వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి 40 రోజుల తపస్సు చేయాలని అక్కడ మునులు చెప్పడం జరిగింది. అదే విధంగా ఆ మునులు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రాణి అయిన రత్రాంగి గారు సాధారణ మహిళగా 40 రోజుల తపస్సు అయితే చేసిందంట ఫ్రెండ్స్. 40 రోజుల తపస్సు చేయగా ఆమెకు ఒక బాబు అయితే కడుపులో పుట్టడం జరిగింది ఫ్రెండ్స్. పుట్టిన తర్వాత ఆ రాజు ఎంతో సంతోషపడి శ్రీ రాజరాజ నరేంద్రుడు గారు 11వ శతాబ్దంలో ఒక గుడిని అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే అప్పుడు కట్టిన గుడి అయితే మొత్తం కూలిపోవడం జరిగింది ఫ్రెండ్స్. కొంచెం అంతరించిపోయింది ఫ్రెండ్స్. అయితే ఆ స్టోరీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక టెంపుల్ని అయితే అక్కడ నిర్మించడం జరిగింది. అదే ఫ్రెండ్స్, మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. ఈ స్టోరీ అయితే మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం టెంపుల్కి అయితే వచ్చిన తర్వాత మనకు అర్చనకు సంబంధించి ప్రత్యేకంగా టికెట్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మామూలుగా భక్తులు చూసి వెళ్ళే వాళ్ళకైతే ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. ఎవరైనా అర్చన చేయించుకునే వాళ్ళు ఉంటే 20 రూపీస్ టికెట్ తీసుకొని మనకు అర్చన చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మనం టెంపుల్ లోనికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనం టెంపుల్లోకి అయితే వచ్చేసాము. ఇక తర్వాత ఇక్కడ దేవుని పాదాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బొట్టు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం టెంపుల్కి అయితే వచ్చేసాము. అదిగో అక్కడ లోపల దేవుడు అక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్. మన టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. అదిగో చూడండి ఫ్రెండ్స్, మన అక్కడ నరసింహస్వామి వారు అక్కడ పిలిచారు ఫ్రెండ్స్. మనం టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది టెంపుల్ వెనక భాగం మనం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ చుట్టూ మనం ప్రదర్శనలు అయితే భక్తులు చేస్తుంటారు ఫ్రెండ్స్. మనం చూడవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. టెంపుల్ లోపల అయితే మనకు కెమెరా అలో లేదు ఫ్రెండ్స్. మనం లోపల అయితే తీయలేకపోయాము. పర్మిషన్ కూడా అడిగాము, మనకు కుదరలేదు. సో అది గమనించగలరు. టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా మన టెంపుల్ వెనక భాగంలో ఇది చూడండి. లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు. ఈ చుట్టూ మన టెంపుల్ అక్కడైతే ఉంది. ఆ టెంపుల్ చుట్టూ మనం ప్రదర్శనలు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన టెంపుల్ పై భాగం నుంచి మనం కిందికి చూసినట్లయితే లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అదిరిపోయింది చూడండి ఫ్రెండ్స్. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూశారు కదా, ఇది టెంపుల్ సైడ్ భాగం ఫ్రెండ్స్. మన టెంపుల్ అయితే చూడండి. ఫ్రెండ్స్, మనం టెంపుల్ సైడ్ భాగానికి వచ్చినట్టయితే ఇక్కడ కానుగ చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. మన కానుగ చెట్టుకు అయితే మన భక్తులు ముడుపులు కట్టడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు కానీ వారు కానీ ఏమైనా మొక్కుబడులు ఉన్న వాళ్ళు ఇక్కడ ముడుపులు కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్వామివారి ముడుపులు ఎలా కట్టారో చూడండి భక్తులు. మనం గుడి ముందు భాగంలో ఉన్నాము. ఇక్కడ గండ దీపాలు వెలిగిస్తారు. మన గజస్తంభం ముందు గండ దీపాలు వెలిగిస్తారు మన గండాలన్నీ తొలగిపోవడానికి.
ఫ్రెండ్స్ మన టెంపుల్ ముందునే మనకు కొబ్బరికాయ కొట్టే స్థలం అయితే ఉంటుంది. మన దేవుని దర్శనం ఇక్కడ మనం కొబ్బరికాయలు అయితే కొట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మన టెంపుల్ పై భాగం నుంచి చూసారనుకో మీకు లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. విలేజ్ అయితే మస్తు బాగా అవపడుతుంది ఫ్రెండ్స్. అక్కడ మనం చూసారు కదా, అక్కడ నాగపడిగ ఉంది కదా, అక్కడ మన భక్త ప్రహ్లాద సినిమా చూస్తే మీకు ఆ స్టోరీ మొత్తం అందులో ఉంటుంది. అక్కడ ప్రహ్లాదుని యొక్క చరిత్ర మొత్తం ఆ పాము లోపల ఉంటుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఫ్రెండ్స్. మనం అక్కడికి వెళ్ళి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను నేను. ఫ్రెండ్స్ మన స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసేసాము. మనం అక్కడ నాగపడిగలో ఉన్న చరిత్ర గురించి మనం అక్కడ తెలుసుకుంటాం. అక్కడికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. పడుతుంది ఫ్రెండ్స్. మనం పాము పడకపోయినా మనకు కృష్ణుడు కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇందులో భక్త ప్రహ్లాదం మీకు మూవీ చూస్తే అక్కడ ఉన్న అద్భుతాలన్నీ మీకు అర్థమైపోతాయి ఫ్రెండ్స్. మీరు ఆ మూవీలో ఉన్న స్టెప్ బై స్టెప్ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నాతో రండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఫ్రెండ్స్ మన పడగ దగ్గరికి అయితే వచ్చాము. పాములోనికి మనకు ప్రవేశానికి 5 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. పాములోనికి అయితే మనం ప్రవేశిస్తున్నాం ఫ్రెండ్స్. మనం ప్రవేశానికి 5 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. విజిట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు అద్భుతమైన ప్లేస్, మీరు ఒకసారి విజిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రెండ్స్ భక్త ప్రహ్లాద స్టోరీ వచ్చినట్లయితే మనకు హిరణ్యకశ్యపుడు అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు. అతని కుమారుడే మన భక్త ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడు రాక్షస రాజు అయినా కూడా అతనికి ఒక మంచి కుమారుడైతే జన్మిస్తాడు. అతడు భక్త ప్రహ్లాదుడు. అయితే మనకు హిరణ్యకశ్యపునికి అయితే మన బ్రహ్మదేవుని నుంచి ఒక వరం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ వరము అతను ఏం కోరుకుంటాడంటే, నాకు ఈ భూమి మీద చావు అనేది లేకుండా చేయాలని అతను వరం కోరుకుంటాడు బ్రహ్మదేవుని దగ్గర. అదేవిధంగా మనకు బ్రహ్మదేవుడు అయితే మనకు హిరణ్యకశ్యపుడి చావు లేకుండా అతనికి వరం అయితే ఇస్తాడు ఫ్రెండ్స్. అయినా కూడా అతని కుమారుడు మన భక్త ప్రహ్లాదుడు, ఆ కుమారునికి మన విష్ణువు అంటే చాలా ఇష్టం. ఆయన విష్ణునికి గొప్ప భక్తుడు ఆయన. కానీ ఆయన విష్ణుమూర్తిని ఆరాధించడం మన హిరణ్యకశ్యపునికి అసలు నచ్చదు. ఎందుకంటే హిరణ్యకశ్యపునికి విష్ణుమూర్తి గారు ఒక పెద్ద శత్రువు అని చెప్పాలి. అయితే భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజలు చేస్తుండగా అతని తండ్రి అయిన హిరణ్యకశ్యపుడికి అసలు నచ్చదు ఫ్రెండ్స్. ఆ నచ్చినప్పుడు అతన్ని ఎంతో చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు, చంపాలని కూడా అనుకుంటాడు ఫ్రెండ్స్. మన భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజించడము అతని తండ్రికి హిరణ్యకశ్యపునికి అసలు నచ్చదు. చివరిగా చిత్రహింసలు పెడుతూ అతన్ని చంపాలని చూసినప్పుడు అప్పుడు హిరణ్యకశ్యపుడు అంటాడు, అరే పిల్లవాడ, మన భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తి పూజలు చేస్తుండగా అతని తండ్రి వచ్చి, బాలుడా, మనకు పెద్ద శత్రువు అయిన మన విష్ణుమూర్తి మనల్ని అతన్ని ఆరాధించకూడదు, మీరు వెంటనే అతన్ని ఆరాధించడం మానేయని తన కొడుకును అంటూ ఉంటాడు. తన తండ్రి చిత్రహింసలు భరించలేక ఆ బాలుడు మనకు విష్ణుమూర్తికి ప్రేయర్ చేస్తూ ఉంటాడు, ప్రార్థనలు చేయగా అక్కడి నుంచి మన నరసింహస్వామి వారు ఒక పిల్లర్ నుంచి వచ్చి హిరణ్యకశ్యపుని చంపేస్తాడు. అదే ఫ్రెండ్స్ మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఈ స్టోరీ అంతా మనకు పాము లోపల మన కళ్ళకు గంచినట్టు అవపడుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ స్టోరీ చూడొచ్చు. భక్త ప్రహ్లాద మూవీలో ఈ స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్.